వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్కు విస్తృత పర్యటన చేపట్టారు. అయితే ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే ఈ పర్యటన నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిక్కు మతానికి ఆయన అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే తఖత్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్జీ గురుద్వారాను దర్శించుకోవటమే, చారిత్రక షాహీదీ సమాగంలో పాల్గొనటమే ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణలుగా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆయన పర్యటనను హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేశారు. జూబిలీహిల్స్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరి అక్కడి నుంచి ఆయన నాదెండ్కు ప్రయాణం చేశారు. అయితే నాదెండ్లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. దాని తర్వాత ఆయన తఖత్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్జీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు సంప్రదాయం ప్రకారం ఆయన తలపై సిక్కు దస్తార్ను ధరించారు. గురుద్వారాలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగానే దర్బార్ సాహిబ్లో ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. అలాగే చౌర్ సాహిబ్ సేవ, అర్దాస్ వంటి ముఖ్యమైన సిక్కు ఆచార కార్యక్రమాల్లో కూడా పవన్ పాల్గొన్నట్లుగా సమాచారం. ఇక ఈ సేవా కార్యక్రమాల ద్వారా సిక్కు మత సంప్రదాయాల పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సన్నిహితులు కూడా అందులో పాల్గొన్నారు. ఇక గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగానే సత్కారం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో మరో ముఖ్య ఘట్టంగా మధ్యాహ్నం 2:10 శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్జీ 350వ షాహిదీ సమాగంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సిక్కు చరిత్రలోనే విశేష ప్రాధాన్యం కలిగిన ఈ సమాగం ధర్మ రక్షణ కోసమే ప్రాణత్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ సాహిబ్ స్మరణార్థంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిక్కు భక్తులు, మత పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. మరి షాహిదీ సమాగంలో పవన్ కళ్యాణ్ పాల్గొని గురు తేగ్ బహదూర్ సాహిబ్ త్యాగాన్ని స్మరించడంతో పాటు మత సామరస్యం, సమానత్వం, సాహసీయతపై కూడా సందేశం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వివిధ మతాల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం అవసరమని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పాల్గొనటం వల్ల ఈ చారిత్రక కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమరసతను కూడా ప్రతిబింబించే ఈ పర్యటన రాజకీయాలకు అతీతంగా సాగుతుండటం విశేషంగా కనిపిస్తోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.